ఏంది పంతు, మొన్నటిదాకా భయపడి బ్యాటింగ్కే అత్తలేవు అనుకుంటే ఇలా ఓపెనింగ్ వచ్చి షాక్ ఇచ్చినావు. ఇప్పుడిప్పుడే రన్స్ కొట్టుడు స్టార్ట్ చేస్తానా. ఈ మ్యాచ్లో 21, నెక్స్ట్ మ్యాచ్లో 51 ఫిక్స్ అయిపో. అయినా పంతు, గా పూరన్ని ఏడికెళ్ళి పట్టుకచ్చిల్లు. మనిషా లేకపోతే 6 హిట్టింగ్ మిషనా? ప్రతి మ్యాచ్లో రన్స్ కొట్టి గెలిపిస్తాండేంది మిమ్మల్ని. నిజం చెప్తానా, మీరు 6 మ్యాచ్లలో 4 మ్యాచ్లు గెలవడానికి కారణంగా నికోలస్ పూరనే. వస్తాండు వారు వన్ సైడ్ చేసిపోతాండు. 6 మ్యాచ్లల్లో 349 రన్స్. ఎట్లుంది దెబ్బ? పాపం సుదర్శన్ తమ్ముడు ఈ మ్యాచ్లో నా దగ్గరికి వెళ్ళి ఆరెంజ్ క్యాప్ తీసుకుందాం అనుకున్నాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం తమ్ముడు. ఇంకా ఇప్పుడే ఐపీఎల్ అయిపోలేదు పూరి బై. జస్ట్ 6 మ్యాచ్లే అయినాయి. నీకు నాకు 20 రన్స్ తేడానే ఉన్నది. చూద్దాం ఆరెంజ్ క్యాప్ నీ దగ్గర ఉంటుందో నా దగ్గర ఉంటుందో. నేను ఆల్మోస్ట్ పవర్ ప్లే అయిపోయే టైంకి వచ్చి బ్యాటింగ్ చేస్తేనే ఇట్లా కొడతానా. ఇంకా నీకైతే ఓపెనర్గా పవర్ ప్లేలో కూడా ఆడే ఛాన్స్ దొరుకుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో పంత్ బదులు నేను ఓపెనింగ్కి వచ్చేది ఉంటే మీ పరిస్థితి ఏందో ఊహించుకోవాలి. అయినా పూరను 7 సిక్స్లు కొట్టినా కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు నీకు ఇవ్వకుండా మక్రంకి ఇచ్చిల్లట కదా. కిల్లు, వాస్తవం చెప్పాలంటే మక్రమ్ నాకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిండు. నేను 179 స్ట్రైక్ రేట్తో ఆడితే మక్రమ్ 187 స్ట్రైక్ రేట్తో 58 రన్స్ కొట్టిండు. కాబట్టి మక్రమ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చుడే కరెక్టు. అయినా మేమెవరికి అవార్డు ఇచ్చుకుంటే నీకెందుకు వెగిల్లు? మా ప్లేయర్లు ఇద్దరికి మధ్యలో పుల్లలు పెడదామని చూస్తానవా? మా మక్రమ్ క్లాస్ బ్యాట్స్మెను, మా పూరను మాస్ బ్యాట్స్మెను. మాకు నచ్చిన వాళ్ళకి నచ్చినప్పుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చుకుంటాం. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అరే ఏదో క్యాజువల్గా అడిగినాం పంతు, ఎందుకంత సీరియస్ అవుతాను? మక్రమ్ బై, ఎక్సలెంట్ బ్యాటింగు. నువ్వు 4లు కొట్టి కూడా 6లు కొట్టే పూరాన్ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినావంటే క్లాస్ ఏందో చూపించినావు. అట్లుంటుంది మరి మనతోని. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అంటే వాటిదే అనుకుంటాలా. నెక్స్ట్ అయ్యబోయేది సిఎస్కేనే. అబ్బా ధోని అన్న, నువ్వు ఈ పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా నీ దగ్గరికి వెళ్ళి 2 పాయింట్లు తీసుకోవాలంటే బాధ ఉన్నది. కానీ ఏం చేస్తాం, గెలవకుంటే మా ఓనర్ ఊకోడు. అడ్వాన్స్గా సారీ చెప్తానా ధోని అన్న. తమ్ముడు, సిఎస్కే అంటే వట్టిగానే 2 పాయింట్లు ఇచ్చిపోతుంది అనుకుంటానా ఏంది? వాస్తవానికి లాస్ట్ 5 మ్యాచ్లలో మేము అదే చేసి ఉండొచ్చు. కానీ ఈ మ్యాచ్లో టీం మారుద్ది, ఆడే విధానం మారుద్ది, అన్నీ మారుతాయి. మొత్తం కొత్త పిల్లగాళ్ళందరినీ దింపుతా, రెడీగా ఉండు. వరుసగా 4 మ్యాచ్లు గెలిచినాం. ఒక్క మ్యాచ్ పోతే పోయింది, టెన్షన్ పడగుల్లి. మన నెక్స్ట్ మ్యాచ్ డీసీతోని మన స్టేడియంలోనే ఉన్నది. వాళ్ళ నుంచి మళ్ళీ మనం టేబుల్ టాప్లకు పోవాలి. గదే మన టార్గెట్. డీసీతోని మ్యాచ్ అంటే ఏసీ వేసుకున్నంత ఈజీ కాదు. ఎనీవే మళ్ళీ ఒక 50 చంపుతుంది. ఓకే బాయ్స్, వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టినాం. ఇక నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే, ఆ తర్వాత ఆర్ఆర్తో కూడా గెలిచినామంటే వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయినట్టే. తమ్ముడు, గా ఎస్ఆర్హెచ్ కూడా మాతో ఫ్రెండ్షిప్ బంద్ చేసి మీదికి పోయింది. చెప్పినా కదా, సినిమా మొత్తం వేరే ఉంటుంది. ఐఎమ్ కమ్మింగ్. ధోని బై, మీ టీంలో ఉన్న మొత్తం బ్యాట్స్మెన్ అందరూ కొట్టిన 6ల కంటే నేను ఒక్కనే ఎక్కువ కొడతా. బై మిస్టేక్లో కూడా మాకు బ్యాటింగ్ ఫస్ట్ ఇవ్వకుల్లి. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లనే నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్కి సంబంధించిన హైలైట్స్ స్పూఫ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక జీటీ, ఎల్ఎస్జీ ఈ 2 టీమ్స్ కూడా మంచి కన్సిస్టెంట్గా ఆడతాను ఈ టోర్నమెంట్లో. నాకు తెలిసి క్వాలిఫై అయినా కావచ్చు ప్లే ఆఫ్స్కి. ముఖ్యంగా ఎల్ఎస్జీ గెలవడానికి మెయిన్ రీజన్ పూరన్ బ్యాటింగే. ప్రతి మ్యాచ్లో వారు వన్ సైడ్ చేసి పడేస్తాడు. ఇక నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతోని పూరన్ ఎట్లా ఆడతాడో చూడాల్సి ఉంటుంది. ధోని ఏమన్నా ప్లాన్ చేసి అవుట్ చేస్తాడా, లేకుంటే మళ్ళీ 6లు చంపుతాడా చూడాలి. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.